క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు ఎంపీపీ ఎంపీటీసీల పదవీకాలం ముగిసి ఉండడంతో ఏర్గట్ల మండల రైతు వేదిక వద్ద ఇట్టి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి వీడుకోలు సమావేశానికి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మండల పరిషత్ ప్రత్యేక అధికారులు నియమితులైన దీపా శివకృష్ణ, జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, ఎంపీపీ కోలిపాక ఉపేందర్, వైస్ ఎంపీపీ నల్ల లావణ్య, ఏర్గట్ల ఎంపీటీసీ మధు తాలారాంపూర్, ఎంపీటీసీ శ్రీమతి సరిత గంగాప్రసాద్, దోమ్చంద ఎంపీటీసీ బొల్లిశంకర్, కోఆప్షన్ నెంబర్ అష్రఫ్, ఎంపీఓ శివచరణ్ మరియు సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంచనాలను అందుకునేటట్లుగా పనిచేసినాం. సేవలు మీరు అనుకున్నట్టే అందించి ఉండమని అనుకుంటున్నాము. ఒకవేళ ఎక్కడైనా మీ అంచనాలకు తగ్గట్టు లేకపోతే పంచాయతీ కార్యదర్శి, ఎంఈఓ సార్ తర్వాత పంచాయతీ కార్యదర్శి. మొట్టమొదలు ఏర్పడ్డ పాలకవర్గం, మండల ప్రజా పరిషత్ యొక్క పాలకవర్గం యొక్క పదవీ కాలం పూర్తయిన సందర్భంగా వారిని మనం ఆత్మీయంగా సన్మానించుకోవడానికి సమావేశమైన మొట్టమొదలు మన ఎంపీపీ గారు ఉపేంద్ర గారు, అట్లనే మన వైస్ ఎంపీపీ మేడం లావణ్య మేడం గారు, డెప్యూటీసీ రాజేశ్వర గారికి, ఎర్గట్ల ఎంపీటీసీ మధు గారికి, దోల్చంద ఎంపీటీసీ శంకర్ గారికి, తాళరాంపూర్ ఎంపీటీసీ శరణ మేడం గారికి ముందుగా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు. ఈ 5 ఏళ్ల కాలం ఎలా కలిసిందో ఇప్పటిదాకా మనం అందరూ మాట్లాడితే విన్నాం. ఎంత సామరస్యకంగా ఒక కోఆర్డినేషన్ తోటి ఒక టీం లాగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అట్లాగే మన కోఆపరేషన్ సభ్యులు అష్రఫ్ గారికి కూడా నా హార్దిక శుభాకాంక్షలు. కొత్త మండలం కాబట్టి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అట్లాంటిది ఇబ్బంది లేకుండా ముందుకు నడిపించారు. అంచనాలు లేవు, దాని ప్రకారం మేము అందరికీ సర్వీస్ ఇస్తామని చెప్పేసి చెప్పలేము. మాకు కూడా బదిలీ కావచ్చు, కానీ అంతలోపు అయితే మీకు మేము హామీ ఇస్తున్నాం. రావడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు మా మండలంలో పనిచేసింది. అందరితో పని చేయాలా ఏంటి అనే విషయాలను పూర్తిగా అర్థం చేసుకుని అందరితో కలిసి మరి 32 years సర్వీస్ నాది. కనీసం 20 మంది ఎంపీలు చూశాను అయితే, కానీ మన ఎంపీగా అలాంటి మనిషిని నేను చూడలేదు. మరి నేను అబ్జర్వ్ చేసిన అన్ని నెలల్లో మన జడ్జీస్ గారు కావచ్చు, మన ఎంపీ సభ్యులు కావచ్చు, మన మధు గారు కావచ్చు, ఎవరైనా సరే చాలా కోఆపరేట్ చేస్తారు. చాలా పొలైట్నెస్ ఎక్కువ పడేటారు. 5 సంవత్సరాల పీరియడ్ అనంతరము పదవి విరమణ పొందినటువంటి మన ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అలాగే మన జడ్పీసీ గారికి, గౌరవ ఎంపీసీ సభ్యులు, మరి మండల పరిషత్ సభ్యులు, మరి మిగతా అందరూ కూడా మన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు మన అశోక్ గారు దాదాపు ఒక 25 సంవత్సరాలు సర్వీస్ చేసి మన మండలం నుంచి మొన్న జూన్ 30న రిటైర్ అయినారు. కాబట్టి వారికి కూడా చిన్న సన్మానం చేద్దామని చెప్పేసి సన్మానం చెప్పడం జరిగింది. వారికి కూడా మన యొక్క హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. అలాగే మనం ఈరోజు మండల పరిషత్ యొక్క బాడీ మొత్తం కూడా మరి పదవి విరమణ పొందుతున్నారు. మరి వారి స్థానంలో ప్రత్యేక అధికారిగా నియమితులైనటువంటి మన డిపో గారు శివకృష్ణ గారికి మరి సాధారణంగా ఆహ్వానిస్తూ, అలాగే మన ఎంపీ గారికి, అలాగే మన పంచాయతీ కార్యదర్శులు అశోక్ గారి కుటుంబ సభ్యులు, అలాగే మన మండల పరిషత్ సిబ్బంది,
అలాగే ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, తర్వాత ఇంజనీర్ స్టాఫ్ మొత్తానికి కూడా పేరు పేరున మా యొక్క అభివృద్ధి తెలియజేస్తున్నాను. అయితే నేను ఈ మండల జాయిన్ అయ్యి దాదాపు 5 months అవుతుంది. మరి ఈ 5 monthsలో ఈ ఎంపీడీసీకి అదేవిధంగా జెడ్పీసీకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. మనందరికీ తెలుసు, పంచాయతీరాజ్ వ్యవస్థలో మనం ఎంత ఆఫీసర్స్గా పనిచేసినప్పటికీ ప్రజాప్రతినిధుల యొక్క సహకారం అనేది చాలా ముఖ్యమైనది. గత 5 సంవత్సరాలు విజయవంతంగా వాళ్ళ సర్వీసులు పూర్తి చేసుకొని ఎన్నో కార్యక్రమాలు, అంటే గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి ప్రతి కార్యక్రమానికి ఎంపీడీసీస్ కానీ జెడ్పీటీసీ కానీ వాళ్ళ యొక్క సహకారం మరవలేదు. అంటే నేను ఇక్కడ వచ్చి 4 months అయినప్పటికీ, గతంలో మీ నిర్మల్లో జిఎస్లో పనిచేస్తున్నప్పటికీ ఎక్కడైనా కూడా మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు లేదా ఒక పనిని ఒక టార్గెట్ ఓరియంట్లో నిర్ణయించుకున్నప్పుడు ఆ సందర్భంలో ఆ గ్రామం కావచ్చు, ఆ మండలం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సహకారం అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది. వాళ్ళ యొక్క సహకారం లేకుండా, వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ లేకుండా మనం ఏమి కూడా చేయలేము. అందరికీ తెలుసు, మనందరం కూడా చాలా మంది పంచాయత్ సెక్రటరీస్ కూడా గత 4-5 years నుంచి ఈ యొక్క వ్యవస్థలో పనిచేస్తున్నారు. కాబట్టి మిగతా డిపార్ట్మెంట్స్తో పోల్చినప్పటికీ మన వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులు కోఆర్డినేషన్లో పనిచేయడం జరుగుతుంది. ప్రతి స్కీమ్లో కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి టార్గెట్స్ అనుగుణంగా తప్పకుండా క్షేత్రస్థాయిలో దీన్ని 100% మనం ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకుంటాం. ఆ క్రమంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు, సర్పంచులు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ప్రతి ఒక్కరి బాధ్యత సంబంధించి మనం నిర్ణయిస్తున్నాం జరిగింది. గత 5 yearsలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా అందరి సమక్షంలో ఎన్నో స్కీమ్స్ని మనం విజయవంతంగా సక్సెస్ఫుల్గా ప్రజలందరికీ ఇవ్వడంలో మన యొక్క భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా సార్, నెక్స్ట్ రాబోయేటువంటి ఇప్పుడు మండలికి కొత్తగా రావడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా చెప్పారు, ఎంపీడీ గారు కానీ ఎంఈఓ గారు కానీ చాలా మంది చెప్పడం జరిగింది. మీ యొక్క సహకారం అనలేదు. ఎన్నో వర్క్స్, అంటే ఆల్మోస్ట్ ఎన్నో పనులలో కావచ్చు, ఏదైనా స్కీమ్స్ కావచ్చు, ప్రతి పనిలో మీ యొక్క సహకారం ఎంత ఉందనేది మిత్రులు ఇప్పుడు అందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజులలో, ఎందుకంటే ఇన్ని రోజులు కనీసం ఎంపీడీసీస్, జెడ్పీడీసీస్ ఉండేది. గతంలో ఆల్రెడీ జానర్లోనే సర్పంచ్ అంతా కూడా పదవి ముగించుకోవడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజాప్రతినిధిగా ఎవరు కూడా లేరు. అంతా ఇది నొక్కితే ఫోటో వచ్చేస్తుంది. రెండు అప్పుడప్పుడు అది అది కూడా అవుతుంది. థ్యాంక్ యూ సార్. మన కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమంలో నిరంతరం ఖాతాల प्रसाद आर्य गंगा प्रसाद ఇప్పుడు మన వైసీపీ అమ్మగారిని మన ఐకేపీ మండల సభకి తరపున మరి గ్రామ సంఘాల తరపున సన్మానం చేయడం జరుగుతుంది. ఎవరెవరు సన్మానం చేసిన వేదిక మీద రావాలని కోరుతాం. షాలు వేసుకొని దందా షాలు వేసుకొని వేదిక మీద రావాలి. కావచ్చు, మన ఇంటి సభ్యులు కావచ్చు, అని ఎంతో మనకు సపోర్ట్ చేశారు.
మన ఎంపీపీ గారి గురించి చెప్పాలంటే దీంట్లో థ్యాంక్ యూ సార్. కార్యాలయ సిబ్బంది అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎంపీపీ గారిని గౌరవ ఎంపీఓ సార్ మరియు ఎంపీఓ సార్ మండల స్పెషల్ ఆఫీసర్ గారు సన్మానించడం జరుగుతుంది. కాబట్టి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఖాళీ ఉండకుండా చప్పట్లతో సత్కరించాలని కోరుతున్నాం. పంచాయతీ కార్యదర్శులు మరియు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది గౌరవ ఎంపీపీ గారిని సన్మానించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సేవలు అందించి ఈరోజు మా ముందు వారికి అందించిన సేవలకు గాను ఈరోజు పదవి విరమణ సందర్భంగా వారికి సన్మానించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.